క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథము నుండి పునరుద్ధానమును గురించి కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకుందాం. పునరుద్ధానము అనేది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారి జీవితంలో ప్రప్రథమంగా వాళ్ళు విశ్వాసం ఉంచేది ఈ యొక్క పునరుద్ధానం మీదే అన్నది మనం అర్థం చేసుకోవాలి. అయితే జీవ గ్రంథంలో మరి ఎన్ని పునరుద్ధానాలు ఉన్నవి, ఏ పునరుద్ధానంలో ఎవరు లేస్తారు అనే విషయాల్ని కొన్నిటిని మనము దినాన పరిశీలన చేసుకుందాం. జీవ గ్రంథంలో మనకు మొట్టమొదట పునరుద్ధానము అనే అంశము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో కనబడతా ఉంది. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. జీవ గ్రంథంలో ఈ మాట ప్రస్తావించినప్పుడు ఇక్కడ మనకి 2 రకాల పునరుద్ధానాలు అనేవి కనబడతా ఉంది. ఒకటి, నిత్య జీవం అనుభవించడానికి వెళ్ళేవాడు, వారిని జీవ పునరుద్ధానము అని చెప్పేసి మనం అంటాం. ఈ నిత్య జీవం అనుభవించడానికి వెళ్ళే వాళ్ళు జీవ పునరుద్ధానంలో ఉంటారు. ఇక నిందలు అనుభవించడానికి, శిక్షణ అనుభవించడానికి వెళ్ళే వాళ్ళేమో తీర్పు పునరుద్ధానములో నించుంటారు అన్నది మనకి జీవగ్రంథం చెప్తున్న సత్యము. అయితే ఈ రెండూ కాకుండా మనకి పౌలు గారు అన్యులకి ఇచ్చిన ఆ యొక్క సిద్ధాంతాలలో మర్మముగా ఉన్న ఒక పునరుద్ధానాన్ని గురించి ఆయన ప్రస్తావన చేస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం పరిశీలించుకున్నట్లయితే ఇక్కడ ఆయన 50-51 వచనాల్లో కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనం అందరము మార్పు పొందుదాము. ఇక్కడ పౌలు గారు ఒక మర్మము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దానియేలు గ్రంథంలో చెప్పబడిన పునరుద్ధానాలు కాక పౌలు గారు సంఘం గురించి